అందరికీ నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలని, ప్రధానంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాల కోసం కులాలని దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో వాస్తవాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మేము నలుగురు కూడా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. అంబికా లక్ష్మీనారాయణ మీకు తెలుసు, వాల్మీకి సేవాదళ అధ్యక్షుడు, అప్పుడు చైర్మన్, అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, పూల నాగరాజు గారు జిల్లా పరిషత్ చైర్మన్, పిటి నాయుడు గారు ఐక్య వాల్మీకి తెగ పోరాట కమిటీ జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, మేము నలుగురు కూడా కొన్ని వాస్తవాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఒకటి, తరతరాలుగా దోపిడీకి పీడనకు గురైన సామాజిక వర్గం వాల్మీకి బోయ సామాజిక వర్గం. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి సేవకులుగా, బానిసలుగా, అట్లాగే దండనాయకులుగా, సైన్యంలో క్రియాశీల భూమిక పోషించే వ్యక్తులుగా, తర్వాత సామంతరాజులుగా, ఇట్లా పరిణామంలో అడవుల్లో నుంచి ఊళ్ళకు వచ్చి, ఊళ్ళలో నుంచి మళ్ళీ అడవులకు వెళ్ళి, అడవులన్నీ నశించిపోయిన నేపథ్యంలో ఊర్లే శరణమని కూలీనాలి చేసుకొని బతికే సామాజిక వర్గం వాల్మీకి బోయ సామాజిక వర్గం. షెడ్యూల్డ్ ట్రైబు రిజర్వేషన్లు ఉంటే ఈ జాతి రాజకీయంగా పైనకు వస్తుందని ఒక రాజకీయ కక్షతో ఈరోజు ఆ రోజుల నుంచి కూడా ఈ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణిచివేయడం ప్రారంభం చేసి అది ఈరోజు వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక రాజకీయ వేదిక వీళ్ళకు దొరకడం వల్ల తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీతోనే వాల్మీకులకు ఈ జిల్లాలోనైనా, కర్నూలు జిల్లాలో అయినా, మహబూబ్ నగర్ జిల్లాలోనైనా గుర్తింపు వచ్చింది. రాజకీయాల్లో గౌరవం పెరుగుతూ వస్తూ ఉంది. ఎన్టీ రామారావు గారు వేసిన పునాది అంటే దాదాపు 60 సంవత్సరాలుగా మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దమని, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చమని మా పెద్దలందరూ కూడా అనేక రూపాల్లో పోరాటాలు చేశారు. ఆ తర్వాత ఆ పోరాటాల వారసత్వాన్ని మాకిస్తే దాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. అనంతపురం నుంచి హస్తిన దాకా అనేక రూపాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారి కాలంలో వాల్మీకులు ఏ మూలనున్నా వాల్మీకులే, వాళ్ళ గిరిజనులు కాకపోవడం ఏంటని ఆయన గట్టిగా భావించి వాల్మీకులకు న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తే అది సాంకేతికంగా సాధ్యం కాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని కొంత ముందస్తు కార్యక్రమాన్ని నడిపించారు. అయితే ఆయన 2004లో అధికారాన్ని కోల్పోవడం, తర్వాత 10 సంవత్సరాలు అధికారానికి దూరం కావడం వల్ల ఈ సామాజిక వర్గ స్థితిగతుల్లో మార్పు రాకుండా ఉంది. 2014లో నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి సామాజిక వర్గానికి న్యాయం చేయడంలో ఇప్పటికే తీవ్రమైన జాప్యం జరిగింది, ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి జాప్యం జరగకూడదు, సత్వర న్యాయం చేకూర్చాలనే ఒక సత్సంకల్పంతో ఒక అధ్యయన కమిటీని వేసి, ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీని వేసి దాదాపు 700 సంవత్సరాల వాల్మీకి బోయల చరిత్రను బయటికి తీశారు, అధ్యయనం చేశారు. వీళ్ళ మూలాలేంటి, వీళ్ళ సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ రంగాల్లో వీళ్ళ పురోగతి ఏంటి, ఎట్లా ఉన్నారు, ఎట్లా బతుకుతున్నారు వీళ్ళు అని
ఒక సమగ్రమైన అధ్యయనం చేయించి తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఆ అధ్యయన నివేదికను పంపించి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా రాష్ట్రమంతా పర్యటించి కారం శివాజీ గారి నేతృత్వంలో ఉన్న కమిటీ ఈరోజు ప్రభుత్వానికి ఒక చట్టబద్ధమైన నివేదికను అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి బోయలు షెడ్యూల్డ్ తెగల కింద గుర్తించడానికి అన్ని రకాలుగా అర్హత ఉన్నవాళ్ళు అని చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గానికి చేయనంత వేగంగా వాల్మీకి బోయ సామాజిక వర్గానికి ఈ విషయంలో న్యాయం చేసి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి శాసనసభలోనూ స్వయంగా ఆయనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు గారు శాసన మండలిలోనూ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రము దీన్ని చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి కేంద్రం దగ్గర దాదాపు 18 నెలలుగా ఇది పెండింగ్లో ఉంది. వాస్తవాలు ఈ రకంగా ఉంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళ రాజకీయ పబ్బం కోసం చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులకు ఏం చేశారు, కాలువ శ్రీనివాసులు బోయళ్ళకి ఏం చేశాడు, ఇట్లా కులాల్ని రెచ్చగొడతా ఉన్నారు. మేమెప్పుడు కాపు రామచంద్రారెడ్డి రెడ్లకి ఏం చేశాడు, లేకపోతే కాపు రామచంద్రారెడ్డి లింగాయతులకి ఏం చేశాడు అని మేమెప్పుడు అడగలేదు, ప్రశ్నించలే. కానీ కావాలని ఒక రాజకీయ కుట్రతో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వము చేయని విధంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వాల్మీకులందరూ కూడా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది తూచా తప్పకోకుండా పాటించడానికి ఆయన కోసం ప్రాణాలైనా అర్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి బోయలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరు చేయలేని సాహసం చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఎవరు చేయని పని చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి జన్మల చంద్రబాబు నాయుడు గారే మాకు అన్ని విధాల నాయకుడు, ఒక రకంగా బోయల దేవుడు చంద్రబాబు నాయుడు గారని బలంగా ప్రతి ఊరు వాడలోనూ వాల్మీకి బోయ సామాజిక వర్గం నినదిస్తూ ఉంది. ఈరోజు వాతావరణం ఇట్లా ఉంటే బెంబేలెత్తిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కులం పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఈరోజు కులాల్ని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతూ ఉన్నారు. సమాజానికి ఇది మంచిదాన్ని మేము అడుగుతూ ఉన్నాం. పుట్టుకతో ఎవరు ఏ కులంలో పుట్టాలో నిర్ణయించుకొని పుట్టలేదు. కానీ ఆయా సామాజిక వర్గాలు కొన్ని సంపన్నమైన ఉంటాయి, కొన్ని బలహీనమే బడుగులకు సంబంధించిన సామాజిక వర్గాలు ఉంటాయి. ఆ కులాన్ని రెచ్చగొట్టి కుతంత్రాలు చేసి ఈరోజు వాల్మీకి బోయల్లో చీలిక తీసుకురావడానికి, ముఖ్యంగా అనంతపురం పార్లమెంటు విషయానికి వస్తే ఎప్పుడు కూడా అన్ని నియోజకవర్గాల్లో వాల్మీకి బోయలు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉంటారు. ఈ పార్లమెంటులో వాల్మీకి బోయలను రెచ్చగొడతా ఉంటారు కొంతమంది, హిందూపురం పార్లమెంట్లో రెచ్చగొడతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రాజశేఖర్ రెడ్డి అత్యంత రాక్షసంగా వాల్మీకి బోయలను అణచివేసిన మాట వాస్తవం అవునా కాదా? స్వయంగా నా మీదే ఒక కుట్ర కేసు పెట్టడానికి ప్రయత్నం చేసింది వాస్తవమా కాదా? మొద్దు సీను హత్య కేసును నా మీద బనాయించాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి కుట్ర చేస్తే అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసిస్తే దాన్ని ఉపసంహరించుకున్న మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి వాల్మీకి బోయ సామాజిక వర్గ స్థితిగతులు అసలు తెలుసా ఇతనికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన దాంట్లో కనీసం 10% జగన్మోహన్ రెడ్డికి తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ కాపు రామచంద్రారెడ్డి ఎవరు వీళ్ళంతా? వాల్మీకి బోయల్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్న స్వార్థపరులు అవునా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తలారి రంగయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చి
అనంతపురం పార్లమెంటుకు అభ్యర్థిగా పెట్టింది వైసీపీ. నేను ఒకటే అడుగుతున్నా, ఓడిపోయే సీటు వాల్మీకులకు ఇస్తారా? అనంతపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ గెలిచే సీటా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు నీ పులివెందుల సీటు వాల్మీకులకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు నీ కడప పార్లమెంటో లేకపోతే నీ జిల్లాలో వాల్మీకులకు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. అంటే ఓడిపోవడానికి వాల్మీకులు కావాలన్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి? 7 నియోజకవర్గాలు ఉన్నాయి అనంతపురం పార్లమెంట్లో, 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక్క అసెంబ్లీ స్థానం వాల్మీకులకు ఎందుకు ఇవ్వలేకపోయినారు? తాడిపత్రి దగ్గర ప్రారంభమై రాయదుర్గం వరకు తీసుకుంటే అన్నీ మీరే ఉండాలా? జగన్మోహన్ రెడ్డి బంధువులు, జగన్మోహన్ రెడ్డి బినామీలు ఉండాలా? తాడిపత్రిలో పెద్దారెడ్డి అభ్యర్థిగా ఉంటాడు, సింగనమల్లో ఆలూరు సాంబశివారెడ్డి భార్య అభ్యర్థిగా ఉంటుంది, గుంతకల్లు నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి అభ్యర్థిగా ఉంటాడు, అనంతపురం నియోజకవర్గంలో అనంత వెంకట్రామరెడ్డి అభ్యర్థి అవుతాడు. అట్లా తిరిగి వస్తే ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థి అవుతాడు, కళ్యాణదుర్గం వస్తే చరణ్ రెడ్డి భార్య అభ్యర్థి అవుతుంది, రాయదుర్గం వస్తే కాపు రామచంద్రారెడ్డి అభ్యర్థి అవుతాడు. అంటే మీ పల్లకీలు మోయడానికి తల్లారు రంగయ్య కావాల్సి వచ్చిందా? మీకు ఏమనుకుంటున్నారు మీరు బోయల్ని అంటే? ఇంకా వైఎస్ఆర్సీపీ పల్లకీలు మోసే బోయలు అనుకుంటున్నారా? చైతన్యవంతమైన వాల్మీకులు కబడ్దార్ ఈరోజు హెచ్చరిస్తున్నాం. మీకు రాజకీయంగా సమాధి కట్టడానికి ఈరోజు వాల్మీకి బోయలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీ రాజకీయ కుట్రలకి, కుతంత్రాలకి సామాజిక వర్గం తలొగ్గుతుంది, లేకపోతే మీ కుట్రల్లో పావులుగా మారుతుంది అనుకుంటే అది మీ భ్రమ. మా పిల్లలు కూడా చదువుకున్నారు, మా పిల్లలు కూడా విజ్ఞానవంతులయ్యారు, వాల్మీకి అసలైన వారసులుగా తయారవుతా ఉన్నారు అక్షర జ్ఞానంలో కూడా. అట్లాంటి మమ్మల్ని మోసం చేయాలని చూస్తే మీకు పుట్టగతులు ఉండవు జగన్మోహన్ రెడ్డి అని హెచ్చరిస్తూ ఉన్నా. ఎవరి స్వార్థం కోసం వాల్మీకి సామాజిక వర్గాన్ని బలి చేస్తారు? ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాల్మీకి బోయ సామాజిక వర్గం బలి కావాలి? ఇంకా మీ ఆటలు సాగుతాయనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఎంతకాలం మీకు ఊడిగం చేయాలి? ఎంతకాలం మీ పల్లకీలు మోయాలి? మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేయడానికి మా వాళ్ళ ఓట్లు అవసరమా? మా వాళ్ళు ఎవరు మీకు కనిపించలేదా నాయకులుగా? ఇన్ని ఎమ్మెల్సీలు వచ్చాయి వైఎస్ఆర్సీపీకి, ఒక్కరికంటే ఒక్కరికి ఎందుకు ఇవ్వలేదు వాల్మీకి బోయ సామాజిక వర్గానికి? ఎంపీలు వచ్చాయి, నీ ఏటు విజయసాయి రెడ్డో లేకపోతే ప్రభాకర్ రెడ్డో వీళ్ళకే ఇవ్వాలనా? రాజ్యసభలో వస్తే ఎవరు పనికిరారా బోయలు? వాల్మీకి బోయలంటే మీ ఊడిగం చేసే బానిసలు అనుకుంటున్నారా? మేము కూడా పరిపాలించగలుగుతా ఉన్నాం, మేము కూడా మీకంటే గొప్పగా పనులు చేస్తూ ఉన్నాం. మమ్మల్ని కూడా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అభిమానంగా ఆదరించే పరిస్థితికి వచ్చాం. అది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల వచ్చాం, తెలుగుదేశం పార్టీ ప్రోద్బలం వల్ల వచ్చాం. అన్ని సామాజిక వర్గాలు ఆదరిస్తే ఈ స్థానాలకు వచ్చాం. మేము చెప్పుకోవడానికి ఒక్కరంటే ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనంతపురం జిల్లాలో ఎవరున్నారు నాయకులు? ఎందుకు ఎదగనివ్వలేదు? పీడి రంగయ్య, తలార్ రంగయ్య ఉద్యోగానికి రాజీనామా చేపించి ఎంపీ స్థానం ఇచ్చారే, ఎవరు అనంతపురం జిల్లాలో ఎవరిని ఎందుకు ఎదగనివ్వలేదు మీరు? అసలు అభ్యర్థిగా కూడా ఎవరు మీకు పనికిరారా? మీ దుర్మార్గాలు, మీ దుశ్చర్యలు, మీ రాజకీయ కుట్రలు, కుతంత్రాలు ఎంతకాలం సాగుతాయని నేను అడుగుతా ఉన్నా. ఇట్లాంటి వాళ్ళ మాయ మాటలకి ఎవరైనా అమాయక, ఇంకా మా వాళ్ళు కొంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాయ మాటలకు మోసపోయే అమాయకులు కొంతమంది ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన జీవితం, మన భవిష్యత్తు
తెలుగుదేశం పార్టీతోనే, చంద్రబాబు నాయుడు గారితోనే. ఎవ్వరూ మనల్ని ఆదుకోరు, వేరెవరు మనకు సహాయం చేయరు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులందరూ కూడా ఈరోజు వాల్మీకి బోయ సామాజిక వర్గాన్ని అడుగడుగున అణగదొక్కడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్న వాళ్ళే, పని చేస్తున్న వాళ్ళే. జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త అని మా వాళ్ళను నేను కాషన్ చేస్తా ఉన్నా. అట్లాగే మీ ఆటలు సాగవు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వీళ్ళ కుట్రలు ఒక్కొక్కటిగా ఈ రోజు నుంచి బయట పెడతాం. ఏమేం చేస్తున్నారు వీళ్ళని. ఎక్కడికక్కడ మా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుతంత్రాలని బయటికి తీసుకొస్తారు, తిప్పికొడతారు, బలంగా ఎదుర్కొంటారు. ఆ రకంగా వాల్మీకి బోయ సామాజిక వర్గాన్ని కాపాడుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు వెంట నడిపిస్తారు. కేంద్రంతో పోరాడి ఎస్టీ సాధించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు సారథ్యం అవసరం, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అవసరం, ఆయన అండదండలు మనకు అవసరమని వాల్మీకి బోయ సామాజిక వర్గ సోదరులకు సోదరీమణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్సీపీ వాళ్ళ పట్ల, వాళ్ళ కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండమని మనవి చేస్తూ ఉన్నా.